ఉగ్ర కదలికలపై తీవ్ర దృష్టి సారించిన ఎన్ఐఏ హైదరాబాద్ లో కీలకంగా మకాం వేసిన సిరాజ్ అనే వ్యక్తి చుట్టూ దర్యాప్తును ముమ్మరం చేసింది. గత 7 సంవత్సరాలుగా గ్రూప్స్ పరీక్షల శిక్షణ పేరుతో హైదరాబాద్ లో తిష్ట వేసిన సిరాజ్ పక్కా వ్యూహంతో కార్యకలాపాలను సాగించినట్లు అధికారులు గుర్తించారు. సిరాజ్ తో కలిసి ఉన్న సమీర్ అనే వ్యక్తి హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కీ చేసినట్లు తెలిసింది. గత సంవత్సరం నవంబర్ 22న ముంబై అంధేరిలో జరిగిన ఓ మత కార్యక్రమానికి సిరాజ్, సమీర్ హాజరైనట్లు విచారణలో వెల్లడైంది. అందులో అదాన్ ఖురేషి, దిల్హాన్, మొహిసిన్ షేక్, జహీసిన్ అలియాస్ అమన్ ఫహద్, అమీర్ అన్సారీ వంటి వ్యక్తులందరికీ సంబంధించిన సంబంధాలు కూడా వెలుగు చూశాయి. ఇక సిరాజ్ సోషల్ మీడియా అకౌంట్లపై విచారణ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్ కు సిరాజ్ కౌంటర్ ఇచ్చారు. సిరాజ్ కౌంటర్ ను మెచ్చుకుంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. రాజాసింగ్ కు ఇంకా గట్టి కౌంటర్ ఇవ్వాలని ఆ గుర్తు తెలియని వ్యక్తి చెప్పాడు. 4 రోజుల పాటు ఇద్దరి మధ్య సంభాషణలు కొనసాగినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేసీఆర్ చుట్టూ దయ్యాలు, కుట్రదారులు ఉన్నారంటూ కవిత చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. తాజాగా కవిత వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. అంతర్గత విషయాలను బయట మాట్లాడడం సరికాదన్నారు. కవిత రాసిన లేఖలో కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో కేటీఆర్ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ కు చిన్న మెదడు చితికిపోయిందంటూ మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి, మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు, సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు. కవిత గారు చెప్పినటువంటి దేవుడు కేసీఆర్, పక్కన దయాలు ఉన్నాయంటా ఉన్నారు. ఆ మాటకు కేటీఆర్ జవాబు చెప్పాలని, జవాబు చెప్పలేకుండా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉండు. కవిత గారు అడిగినటువంటి మాట దేవుడు దయ్యాలకు సంబంధించి కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు రెస్పాండ్ కావాలని కోరుతా ఉన్నా. ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు గాని చుట్టూ దయ్యాలు, ఆ దయ్యం నువ్వేనైంది. ఈడీ విషయంలో రాహుల్ గాంధీని మాట్లాడే అర్హత నీకుందా? ఇతరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించి కుటుంబం అంతా కూడా ఇవాళ దోచుకొని దాచుకొని మరి తిన్నదంతా కూడా బయటకు వస్తూ ఉంటే నిజంగా నువ్వు ఆ రిపోర్ట్లో, ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో కానీ రిపోర్ట్లో కానీ ఎందుకు మరి ఇక్కడ మాకు అనుమానం ఉంది అని మెన్షన్ చేయలేకపోయారో ఒకసారి సమాజానికి జవాబు చెప్పాలి. రాహుల్ గాంధీ మీద కక్ష కట్టి ఈడీని ప్రయోగించి ఇవాళ ఏదేదో కుట్రలు చేస్తుంటే మరి మోడీ దగ్గర ప్రశంసల కోసం సిస్టర్ స్ట్రోక్ తో బాధపడుతున్న కేటీఆర్ గారు మా రాహుల్ గాంధీ గారిని, సోనియమ్మను, సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా రకరకాలుగా మాట్లాడుతూ శునకానందం పొందుతా ఉన్నారు. కవిత గారు, మీ లేఖను లీక్ చేసింది ఎవరు? కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు? కేసీఆర్ పక్కన కోవట్లు ఎవరు? బీఆర్ఎస్ లో మీపై కుట్ర చేస్తున్నది ఎవరు? సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? మీకు ఫామ్ హౌస్ లోకి ఎంట్రీ లేదా? ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు? లేఖ లీక్ కావడం పైన వివరణ ఇవ్వాలని కేసీఆర్ ని అడుగుతారా? మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇంత జరుగుతుంటే మీ కుటుంబం ఎందుకు మీకు అండగా నిలబడడం లేదు? ఎయిర్పోర్ట్ లో మీకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ నేతలు ఎందుకు రాలేదు? మీరు రాసిన లేఖ నకిలీదని నమస్తే తెలంగాణలో పేపర్లో రాయించింది ఎవరు? ఈ ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈరోజు ముఖ్యమంత్రిగా కవితను మరొకసారి ఎట్లా పావుగా వాడుకుంటున్నారేమో అనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. నాకున్నటువంటి అనుమానం కానీ, నాకున్నటువంటి సమాచారం కానీ, ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు, తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత షర్మిల గారి లాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే చేస్తుంది.
వీటన్నింటినీ క్రోడీకరించి చూసినప్పుడు కవితని కాంగ్రెస్ నడుపుతుందా, కవితని రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారా, కవిత మరో షర్మిల కాబోతుందా అనేటువంటి అనుమానం అయితే చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం ముందు. నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ప్రధాని మోడీ అధ్యక్షతన కౌన్సిల్ భేటీ అయింది. వికసిత్ రాజ్య వికసిత్ భారత్ థీమ్ తో సమావేశం కొనసాగింది. అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ఆవిష్కరించారు. 2047 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే క్రమంలో రాష్ట్రం నిర్దేశించుకున్న లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలన విధానాలు, కేంద్రం నుండి అవసరమైన సహాయ సహకారాలపై ప్రత్యేక నివేదిక సమర్పించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఐటీ, ఫార్మా, ఆర్గనైజేషన్ రంగాల్లో చేపడుతున్న చర్యలు, ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్లు, డ్రైపోర్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఐఐటీలను ఏటీఆర్లుగా మార్చడం లాంటి కార్యక్రమాలపై సీఎం ప్రసంగించారు. ఇక ఏపీ విధానపరమైన రోడ్ మ్యాప్ ను సీఎం చంద్రబాబు సమర్పించారు. పోలవరం సహా పలు కీలక అంశాలను నీతి ఆయోగ్ సమావేశంలో నివేదించాలని తెలుస్తోంది. 2047 కల్లా పూర్తిగా అభివృద్ధి చెందిన భారత్ ను ఆవిష్కరించుకోవాలనే లక్ష్యంతో ఈ సమావేశంలో విస్తృత సమాలోచనలు చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. వికసిత భారత్ ప్రతి భారతీయుడి లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో కనీసం ఒక పర్యాటక కేంద్రాన్ని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఇది పొరుగు నగరాలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందన్నారు. వికసిత భారత్ లక్ష్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని, అభివృద్ధిలో వేగం పెంచాలని సూచించారు. భారతదేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది కాబట్టి ఫ్యూచర్ సిటీల కోసం రాష్ట్రాలు కృషి చేయాలని తెలిపారు. వృద్ధి, ఆవిష్కరణ, స్థిరత్వం మన నగరాల అభివృద్ధికి చోదకాలుగా ఉండాలన్నారు. ప్రతి రాష్ట్రం దాని వనరులు, సంస్కృతి, అవసరాలకు అనుగుణంగా ఒక బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసుకోవాలన్నారు. శ్రామిక శక్తిలో మహిళలను చేర్చుకునే దిశగా కృషి చేయాలని, వారిని గౌరవప్రదమైన శ్రామిక శక్తిలో చేర్చడానికి అనుమతించే చట్టాలు, విధానాలను రూపొందించాలని తెలిపారు. ఈ పాలసీల వల్ల సామాన్య పౌరుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేలా ఉండాలన్నారు. $140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఒక బృందంగా మనకు గొప్ప అవకాశం ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టాలి. 2047 నాటికి లేదా అంతకు ముందు భారతదేశాన్ని అభివృద్ధి చేయడమే అందరికీ ఏకైక కర్తవ్యంగా ఉండాలన్నారు. ప్రతి రాష్ట్రం, ప్రతి నగరం, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో నీతి ఆయోగ్ కి సంబంధించి కీలక సమావేశం జరిగింది. ప్రధాని మోడీ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో 2047 వరకు అభివృద్ధి చెందిన భారతదేశ ప్రణాళికలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోడీ వారితో టీ తాగుతూ చర్చించారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పంజాబ్ సీఎం భగవత్ మాన్, తెలంగాణ సీఎం రేవంత్, మేఘాలయ సీఎం, తమిళనాడు సీఎం, ఏపీ సీఎం చంద్రబాబుతోనూ ప్రధాని మోడీ ముచ్చటించారు. రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సమగ్ర స్థిరమైన అభివృద్ధితోనే వికసిత్ భారత్ సాకారమన్నారు సీఎం రేవంత్. వికసిత్ భారత్ కు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ 2047 అనే నినాదంతో రాష్ట్ర కార్యాచరణ పథకాన్ని సమర్పిస్తున్నామన్నారు. తమ ఆకాంక్షలు, దృఢ సంకల్పానికి ఈ రోడ్డు మ్యాప్ ప్రతిబింబమన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై ఆయన ప్రధానికి వినతి పత్రాలు అందజేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు సంబంధించిన అనుమతులను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని రేవంత్ ప్రధానిని అభ్యర్థించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషి నుంచి సంచలన ప్రకటన వెలువడింది. సినిమా సంఘాల వారు ఒక్కరైనా మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారా అన్నారు. సినిమా రంగం అభివృద్ధికి పవన్ ప్రయత్నిస్తుంటే ఆయన సినిమాకే అడ్డంకులా అంటూ ప్రశ్నించారు. తెలుగు చిత్రసీమలో కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ థ్యాంక్స్ చెప్పారు. ఇక సినిమా వాళ్లతో ప్రభుత్వం తరపున వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే చర్చలకు రావాలన్నారు. సినిమాల విడుదల వేళ ప్రభుత్వమే ముందుకు వచ్చి సాయం చేస్తోందన్నారు. చిత్రరంగ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని సూచించినా పట్టించుకోరా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనిచేసిందని, కక్ష సాధింపులకు దిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడదని, సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందన్నారు. జగన్ తన ప్రభుత్వంలో తక్కువ రేటుకే ప్రజలు సినిమాలు చూడాలి అని ఆకాంక్షించారన్నారు పేర్ని నాని. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా ఫీల్డ్ ను ఉద్ధరిస్తున్నారనుకుంటే థియేటర్ యాజమాన్యాలపై విచారణకు ఆదేశించారన్నారు. ప్రభుత్వం టికెట్ రేట్లను నియంత్రిస్తూ ఒక జీవో తీసుకొస్తే సాక్షాత్తు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కోసం ఉద్యోగం చేయకుండా సినిమా షూటింగులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా మీరెవరు అసలు మా డబ్బులతో మేం సినిమా తీసి మా ఇష్టం వచ్చినట్టు జనాలకు చూపించి మా ఇష్టం వచ్చిన రేటుకి మేము టికెట్ అమ్ముతాం, నువ్వెవడవి అని చెప్పి ఆ రోజు కారు కూతలు కూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరపున గెలిచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫీల్డ్ ని ఉద్ధరిస్తారని ఆ శాఖ ఆ పార్టీకి తీసుకుని దాని తరపున పనిచేసేటువంటి రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కి థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించినాయి. వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని అని చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు అంటే రాతపూర్వకంగా వీళ్ళ దౌర్భాగ్య స్థితి, వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్, వీళ్ళ రెండు ముఖాలు ఆ రోజు ఏం మాట్లాడారు, ఇవాళ ఏం ప్రవర్తిస్తున్నారు. మరి మీరెవరు? సినిమా నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి తగు నడుస్తుంటే వాళ్ళకి సమస్యలుంటే నీ సినిమా వాయిదా వేసుకోవాలి, అంతేగాని బెదిరించడం, జైల్లో వేస్తామని డీజీపీకి ఆదేశాలు ఇవ్వటం ఏమంటారు? దీన్ని దివాళా కోరుతనం కాదా పవన్ కళ్యాణ్ గారిది? ఆ రోజు ఏం మాట్లాడావు? ఆ రోజు ఏం ఎగబడ్డావు, తెగబడ్డావు? నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి ఒక మంత్రితో నీ సినిమా కోసం కొన్ని థియేటర్లో పిలిచి ఏమన్నా సమస్యలు ఏంటని అడిగావా? ఆ మంత్రి అడిగారా? ఆయన అడగడు. ఆ మంత్రి గారు అడగాలి కదా. కొన్ని సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య ఏంటి అని అడగాలి కదా. అయ్యేం అడగరు. జైల్లో వేస్తాం మీరు గనక సినిమా ఆపితే అంటే ఆ రోజు జూన్ 1వ తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం, తర్వాత చేసుకోండి సమ్మె, సినిమా ఎత్తేసాక. రాబోయే ఫ్లాప్ సినిమాకి ఏదో అన్న సామెతగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంటే ఒక భాష, అప్పుడు అది రాసుకో, ఇప్పుడు ఇది రాసుకో. అల్లమనేని వంశీకి రెండో రోజు పోలీసులు కస్టడీ ముగిసింది. కంకిపాడు నుండి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. వైద్య పరీక్ష అనంతరం నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం విజయవాడ సబ్ జైలుకు తరలించారు. జడ్జి వైద్యం చేయాలని సూచించినా పట్టించుకోవడం లేదన్నారు వల్లభనేని వంశీ భార్య. కోవిడ్ తర్వాత శ్వాసకోశ సమస్యలు వచ్చాయని, మెరుగైన ఆసుపత్రికి తీసుకెళ్లాలని జడ్జి సూచించినట్లు గుర్తు చేశారు.
ఆయనకి యూరిన్ లో పీరియడ్ బాడీస్ పాజిటివ్ వచ్చాయండి. హాస్పిటల్ జడ్జి గారు మనకి ట్రీట్మెంట్ రాసినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జస్ట్ ఆయనకి సింటమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఊపిరాడటానికి తీసుకెళ్తున్నారు, నెబులైజర్ పెట్టినారు, తీసుకొస్తున్నారు. మళ్ళీ 3వ రోజు మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది, అదే రిపీట్ చేస్తుంది. సో ఆయనకి హైపోక్సియా ఉంది, ఆయనకి సిపాప్ మెషిన్ ఎయిడెడ్ బ్రీదింగ్. జైల్లో కూడా ఇప్పుడు ఆ మెషిన్ తోనే పడుకుంటున్నారు నైట్. పోస్ట్ కోవిడ్ హి హాస్ ప్రాబ్లమ్స్ విత్ హిస్ బ్రీదింగ్ ఇష్యూస్ అన్నమాట. సో అదే అడిగాము ఇప్పుడు కూడా. ఆవిడ హయ్యర్ హాస్పిటల్ కు రెఫర్ చేశారు జడ్జి గారు. ఎయిమ్స్ ఏదైనా పర్వాలేదు, స్లీప్ స్టడీ ఎక్కడ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళని డైరెక్ట్ చేశారు ఆవిడ. ఆరోగ్యం అదే, వెయిట్ లాస్ ట్రెమెండస్ గా ఉంది. ఈ రోజు చూస్తే ఆయన 85 ఉన్నారు, ఈ రోజు 105. బాగుండలేదు, వామిటింగ్స్ అవి. రాత్రి కూడా హాస్పిటల్లోనే పెట్టారు. ఇవాళ ఉదయం కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ మాత్రం దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. ఎప్పుడై 5 రోజుల క్రితం అడ్మిషన్ ఇస్తానన్న వాళ్ళు ఇప్పుడు అడ్మిషన్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. సో దట్ ది ఛాలెంజ్ ఇంకో ఎయిమ్స్ కి రిఫర్ చేయమని అడిగాము. అది జైలు అథారిటీస్ డెసిషన్ తీసుకొని చెప్తారు. బాగుండలేదు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. పుష్కరాలకు 11వ రోజు భక్తులు పోటెత్తారు. వేకువజామున నుండి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి తరలివస్తున్నారు భక్తులు. త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు చేసి నదీమాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. అలాగే సైకత లింగాలను భక్తులను పూజిస్తున్నారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో దర్శనానికి క్యూ లైన్ లో బారులు తీరారు భక్తులు. బాగానే ఉన్నది. బస్సు ఫ్రీగానే వచ్చినాం. అక్కడ నుండి దిగగానే మళ్ళీ అక్కడికి నది దగ్గర రావడానికి కూడా మళ్ళీ వెహికల్స్ మళ్ళీ బస్సులు పెట్టారు. బాగానే ఉన్నది. ఇక్కడ మంచి వాతావరణం కూడా మంచిగా చూపిస్తారు. మేము ఈ పుష్కరాల కోసం ఆ శివుని మీద భక్తితోటి మరి ఇక్కడ 3 నదులు కలుస్తాయి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ పుష్కరాల స్నానం చేస్తే మాకు మంచి జరుగుతుంది అనే తోటి వచ్చినాం. చాలా బాగానే ఉన్నది. ఇప్పటివరకు అయితే మంచి దర్శనం చేస్తున్నాం. బాగానే ఉన్నది సార్. హైదరాబాద్ నుండి వచ్చామండి. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కొత్తగా స్నానం చేశాము. వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు చక్కగా చేసింది. ప్రాబ్లం ఏం లేదు, రష్ ఎక్కడ ఏం లేదు. ఇందరూ వచ్చిన ప్రజలందరూ చాలా తృప్తిగా స్నానం చేస్తున్నారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ వైదొలుగుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత కారణాలంటూ మొదట వైదొలిగిన ఆమె ఆ తర్వాత నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఉదయం నుండి రాత్రి వరకు మేకప్ తోనే ఉండాలని, ధనవంతులైన స్పాన్సర్లను అలరించాలని ఒత్తిడి చేస్తున్నారని, తమను వేశ్యలుగా చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలు ప్రపంచ ఫ్యాషన్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ అందాల పోటీల నిర్వాహకులపై అసంతృప్తితో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఈ పోటీల నుండి తప్పుకున్నట్లు తెలిపింది. ఆమె హైదరాబాద్ ను వీడి ఇంగ్లాండ్ కు వెళ్లిపోయింది. వ్యక్తిగత కారణాలతోనే పోటీల నుండి తప్పుకున్నట్లు నిర్వాహకులకు చెప్పినట్లు తెలుస్తోంది. పోటీల నుంచి తప్పుకున్న తర్వాత ఓ ఇంటర్వ్యూలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ పోటీ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసినట్టు తెలిసింది. పోటీ నిర్వాహకులు తనను ఓ వేశ్యగా చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు తనతో కొందరు అగౌరవంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. వినోదం కోసం మమ్మల్ని వీధుల్లో తిప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందని చెప్పుకొచ్చింది. అందుకే మనస్తాపంతో పోటీల నుండి తప్పుకున్నట్లు తన గోడును వెళ్లబోసుకుంది.
సమాజంలో మార్పు తీసుకురావడానికి యువతలో స్ఫూర్తి నింపేందుకు నేను అక్కడికి వెళ్లాను. అయితే అక్కడ పరిస్థితులు వేరు. కొందరిని సంతృప్తి పరిచేందుకు కోతుల్లా ప్రదర్శన ఇచ్చేందుకు మేము అక్కడున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించుకోలేదు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. Being out in India, I'd never experienced going to somewhere like that before. Obviously, there's a very dramatic class system out there, and I hadn't witnessed, firsthand that sort of poverty before. And, getting into coaches most evenings and being driven through the streets of India, it didn't sit well with me. Seeing these people lying on the streets, seeing these people that are living in slums, this is real life. This isn't a movie. But beyond those walls, when someone's literally begging out for help, I at one point wanted to take my plate and give them my food, give out a reaching hand on what I can do to help. It's not right that we're all having a dinner with dignitaries one evening, and there's clearly favouritism amongst some girls because I didn't get the opportunity to speak about my beauty with a purpose once, or what I'm campaigning for. I wasn't there to entertain conversations with dignitaries that have helped the system. I'm there to talk about what I'm championing for and what I believe in and what I believe is right. And I wanted to help, so I gave out my hand, and then I got told that I could not communicate with this person because they are classed as lower and I have to get back onto the coach. That is not what Miss World stands for me. So there's girls in this system that obviously do embrace it all, which is fantastic. They want the sparkly dresses, they want the sparkly crowns, but I learnt very quickly this isn't why I embarked on Miss England, and this is not why I'm out here. I'm not staying true to myself, and I'm going against everything that I advocate for. If I'd stayed out there any longer, I was conforming. And there's a lot of girls out there that do feel the same as myself, and there's girls, like I said, that are out there that want to embrace that, and that's fine. But if I can share my story, and if I can share this now and hopefully encourage and give a voice to the voices that feel voiceless. I'm not saying that Miss World isn't a system that can't fit into this world, excuse the pun again, but it needs